అందరికీ హృదయపూర్వక ఆహ్వానము. మరి ఈరోజు లాస్ట్ సండే ఇయర్కి, అవునా? బట్ దిస్ ఈస్ వెరీ ప్రేషియస్ టు అస్. ఆమేన్. దేవుని యొక్క మహిమోన్నతమైన కృపా కనికరాన్ని బట్టి ప్రభు మరి ఈరోజు మేము ఏం ధ్యానించాలా అని అనుకున్నాం. అయితే ఆయన మన కన్నులకు కాటుకను అడగండి ఇస్తాను అని ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. కన్నులకు ప్రకాశమానమైన వెలుగునిస్తానని దావీద్ మహారాజు ద్వారా బయలుపరిచినాడు. సో దేవుడు కృపను బట్టి ఈరోజు స్వాతి కూతురు సేమ్ డ్రెస్ వేసుకున్నారు కదా, శ్వేత మదర్ అండ్ డాటర్ కదా. అట్లనే యేసుక్రీస్తు డాటర్స్ అంటే ఎట్లుండాలి మనము? సేమ్ మక్కి డ్రెస్, మక్కి ప్రజెన్స్, మక్కి కదా ఆ యొక్క కార్యాలు చేయగలిగిన ఆత్మ నడిపింపులు ధరించిన వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన కన్నులు ఎలా ఉన్నాయో అలాగే మన కన్నులు ఉండాలి. ఆయన మాటలు ఎలా ఉన్నాయో అలాగే మన మాటలు ఉండాలి. ఆయన క్రియలు ఎలా ఉన్నాయో అలాగే మన క్రియలు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఓకే అండి, మరి దేవుని కృపను బట్టి 119వ కీర్తన. God going to give a great revelation to us. చదవండి మనం 119, 130 వచనం. నీ వాక్యము వెల్లడవుతోంది వెలుగు కలుగును, అవి తెలియలేని వారికి తెలివి కలిగించును. ఆమేన్. సో ఈరోజు మన జీవితంలో యేసుక్రీస్తుని కలిగి ఉన్నప్పటికీ అంత పవర్లెస్, ఆయన ఉన్న పవర్ ని మనం క్యారీ చేయలేనంత పవర్లెస్ గా ఉన్నాము అంటే జ్ఞానం లేక నా ప్రజలు నశించిపోతున్నారు అని అంటున్నాడు. సో అదే మాట మళ్ళా దావీదు కీర్తనలో అంటున్నాడు, వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివిని కలిగించు. ఆమేన్. ఆమేన్. పక్క వాళ్ళకి చెప్తామా, తెలివి లేకుంటే ఈ రోజు నుండి దేవుడిని తెలివి ఇవ్వబోతున్నాడు అని. సో ఈ రోజు నుండి నిన్ను జ్ఞాని అని అనబోతున్నాడు అంటాం. హల్లెలూయా. ఈ రోజు నుండి పక్క వాళ్ళకి చెప్తామా, నిన్ను జ్ఞాని అంటారులే లోకమందం. ఆమేన్. హల్లెలూయా. జ్ఞానవంతులు వీళ్ళు, దేవుడి బిడ్డలు వీళ్ళు అని చెప్పుకునేటట్టుగా మన జీవితాలు తీర్చిదిద్దబోతున్నాడు. హల్లెలూయా. మనం చదువుతున్న వాక్యంలో నుండే మాట్లాడుతున్నాడు, కానీ ఒక్కో రోజు ఒక రకమైన రుచి. మన్నానే ఇది కదా, మన్నా తినే వాళ్ళంట ఇజ్రాయేలీలు. వాటిలో చికెన్ అంటే చికెన్ టేస్ట్, మటన్ అంటే మటన్ టేస్ట్ వచ్చేదంట. సో ఈ రోజు మనము 119వ కీర్తననే, కానీ మీకు ఏం కావాలంటే అది తినండి. హల్లెలూయా. స్వీట్ కావాలంటే స్వీట్, బిర్యానీ కావాలంటే బిర్యానీ, ఇంకా వాట్ ఎవర్ ఇట్ మే బి నీ డిజైర్. వద్దు కానీ నేను చేదే తినాలనుకుంటే ఈ రోజు నువ్వు చేదుని ఎంజాయ్ చేయి. హల్లెలూయా. ఓకే, మరి నీ వాక్యం వెల్లుడగుటతోడనే వెలుగు కలుగును. ఎంట్రన్స్ ఆఫ్ thy words give light, it gives understanding unto the simple. సో ఎంత అర్థం చేసుకుంటే అంత లైఫ్ సింపుల్ అండ్ ఈజీ అవుతుంది. దేవుడు అంటే ఎప్పుడు కోపంగా ఉండే వ్యక్తి కాదు. చెప్దామా, దేవుడు అంటే ఎప్పుడు కోపంగా ఉండే వ్యక్తి కాదు. హల్లెలూయా. ఆయన మనల్ని అన్ని రకాలుగా ఆశీర్వదించాలనుకునే గొప్ప శక్తి అని చెప్దాం. ఎస్, ఆయన గొప్ప పవర్ కలిగిన సృష్టికర్త. ఆయనే సార్వభౌముడు. ఆయన లేకుండా మనం ఏం పొందుకోలేం. సో ఆయన అన్ని విషయాల్లో మనల్ని బ్లెస్ చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అన్ని విషయాలలో, అన్ని సమయాలలో మనం దీవించాలని కోరుకుంటాం. ఎప్పుడైతే వాక్యం మనకి వెల్లడవుతుందో, దానికి బట్టి మనం మాట్లాడతామో, అప్నే ఆప్ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఆమేన్. ఆమేన్. సరే, నీ వాక్యం వెల్లడగుటతోడనే వెలుగు కలుగును అని అంటున్నాడు. సో ఇక్కడ లైట్ అనేది ఇంగ్లీష్ లో ఇస్తున్నాడు. ద ఎంట్రన్స్ ఆఫ్ దే వర్డ్స్ గివ్ లైట్. మన యొక్క కన్నులు, మన యొక్క జ్ఞానము, మన యొక్క హృదయము ప్రకాశమానమైన వెలుగుగా మార్చబడుతుందట. హల్లెలూయా. సో వాక్యములో వెతుక్కోవాలి. వాక్యములో ఉన్న వెలుగుని మనం నింపుకోవాలి. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు కనుక మీరును వెలుగై ఉన్నారు. నేను లోకంలోకి వెలుగైనాను కాబట్టి మీరు కూడా లోకంలో వెలిగించబడాలి. లేకపోతే చీకటికి లోకంలో ఉన్న వెలుగుకు పొత్తు కుదరదు. కాబట్టి మీరు కూడా చీకటి అయిపోతారు. పరలోక రాజ్యంలో నువ్వు వెలిగించబడితేనే రాగలుగుతావు అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈరోజు మనం వెలిగించబడాలంటే ఏం చేయాలా? నువ్వు విజన్స్ చూడాలా, డ్రీమ్స్ చూడాలా, లేకపోతే
ఆయన వాయిస్ వినాల, లేకపోతే ఇంకా ఆయన యొక్క నడిపింపు స్పష్టంగా నీకు కావాలంటే, దేవదూతల సహాయం నీకు అందాలంటే ఖచ్చితంగా లైట్ ఎక్కడుంటే అక్కడ ఏంజల్స్ ఉంటారండి. ఆమేన్, హల్లెలూయా. చూడు, శోధన కొండ మీద యేసు ప్రభు దగ్గరికి సాతాను వచ్చి శోధించిన వెంటనే ఎవరు వచ్చినారు? యేసయ్యకి పరిచయం చేయడానికి దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్టుగా చూస్తున్నాం. సో మనకు దేవదూతల పరిచర్య ఉంది. 91వ కీర్తనలో అంటారు, వారు నీ పాదములకు రాయి తగులకుండా ఎత్తి పట్టుకుంటారు. నేను చాలాసార్లు స్కూటర్ మీద ఒక్కోసారి స్పీడ్ గా వచ్చినప్పుడు సర్వని ఇట్లా అడ్డం వచ్చినప్పుడు ఆటమని బ్రేక్ వేస్తాను. మామూలుగా నాకు బ్రేక్ పడదు, అట్లానే స్కిడ్ కాదు బండి. వెంటనే నాకు సహాయం ఎవరు చేస్తున్నారు? ఏంజల్స్. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడి యొక్క కృపను బట్టి ఏంజల్స్ మన చుట్టూ ఉన్నారు. కానీ ఏంజల్స్ యొక్క క్యాడర్ ఉంది అని నేను మీకు చెప్తున్నాను. యెషయా గ్రంథంలో ఉన్న ఏంజల్స్ 6 రెక్కలు ఉన్నాయి చెప్పడానికి, కానీ డిడ్ంట్ సా గాడ్. వాళ్ళు దేవుని ఇంతవరకు చూచి ఉందా? లేదు. వాళ్ళ కన్నులు మూసుకున్నారు, వాళ్ళ కాళ్ళు 2 రెక్కల చేత కప్పుకొని 2 రెక్కల చేత ఎగురుచున్నారని అక్కడ రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము అలా మిఖాయేల్ దేవదూత దేవుని చూడలేదా అంటే చూస్తున్నారు, మరి లూసిఫర్ చూస్తున్నాడు, మరి ఇంకా ఎవరు? గాబ్రియల్. సో ఇట్లా ఒక్కొక్క క్యాడర్ ఉన్న దేవదూతలు నీ కనపడాలంటే వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్న దేవదూతలు అయినప్పటికీ క్యాడర్ కలిగిన దేవదూతలను. సో అలాగే భూమి మీద నీవు కూడా దేవుని ముఖమును దర్శించుకోవచ్చు వాక్యములో. హల్లెలూయా. వాక్యము ద్వారా, హల్లెలూయా. వాక్యమును బట్టి నీ కన్నులు ప్రకాశమానమైనవైతే నీ ఆలోచన ప్రకాశించబడుతుంది, నీ ఉద్దేశం ప్రకాశించబడుతుంది, నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. ఇప్పుడు ఎంతో కొంత వాక్యం ఉంది, మనం వెలుగును ధరించిన వారమైన పక్క వాళ్ళకి చెప్పుకున్నామా? ఎస్, మనం వాక్యము చేత నింపబడిన వారం అయితే ఈ వెలుగును 26వ సంవత్సరము మహా వెలుగుగా చేసుకున్నాం. నువ్వు తప్ప ఏ అదృష్టవంతులు భూమి మీద లేరు అనే ఫీలింగ్ కలుగును గాక. నేను తప్ప నా దేవుని దృష్టిలో ఇంకెవరు లేరు. ఎందుకంటే హై కాలింగ్ అండి. ఆయన యొక్క పిల్లలంగా మనం ఉన్నాం, ఆయన ఉద్దేశంలో ఉన్నాం. అంటే ఒక వాక్యం ద్వారానే మనకి ఇంత రెవల్యూషన్ ఇస్తున్నాడు అంటే హీ హ్యాస్ ఎ ప్లాన్ ఇన్ అవర్ లైఫ్. ఆయన ఉద్దేశంలో మన పట్ల కలిగిన ప్రణాళిక గొప్పది. కాబట్టి నీకు జాబ్ అప్ఞాప్ వచ్చేస్తుంది, నీకు మ్యారేజ్ అప్ఞాప్ జరిగిపోతుంది, నీకు ఏం కావాలో ఆ ఈవులన్నీ నిన్ను వెతుకుంటూ వచ్చి ఒక వస్త్రం నేను ధరించినట్టుగా ధరించబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉద్దేశంతో నువ్వు నడవాలి, ఒక ప్రణాళిక చొప్పున నీ అడుగులు జారిపోకుండా ముందరికి వెళ్ళాలి. హల్లెలూయా. హీజ్ గాడ్ ఆఫ్ ఎల్రోయ్. ఆయన చూచుచున్న దేవుడుగా అన్నాడు. మరి ఆదాము జంటల్ గా ఉన్న పశుపక్షాలన్నిటిని చూసి పేర్లు పెట్టినాడంట. అంటే ఈయనకి వెలుగు కలిగినది కనుక ఆలోచన ద్వారా, అంటే అప్పుడు వాక్యం ఉందా అండి? ఆయన వచ్చి పుట్టినప్పుడు వాక్యం లేదు, కానీ అవగాహనను బట్టి ప్రేరేపితుడయి ఆ యొక్క దేవుని మనసులో ఏమైతే ఉందో ఆ పేరునే ఆ పశువులకు, పక్షులకు, అన్ని జీవరాశులకు పేరు పెట్టడం జరిగింది. ఇన్ని విషయంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మన జీవితంలో అలాంటి అద్భుత కార్యాలు జరిగించును గాక. ఆమేన్, ఆమేన్. అందుకే నీ ఆజ్ఞలో ఎందైనా అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఒకరుచున్నాను, అంటే కన్ఫెస్ చేస్తున్నాను. లేదు దేవుడు నాకు అద్భుతాలు చేస్తాడు, లేదు నా ప్రభు నా తోడు ఉన్నాడు, లేదు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని అంత బలంగా నేను ఆ వాక్కులను పలుకుతున్నాను అంటాడు దావీదు మహారాజు. సో ఎప్పుడైతే మనం ఆ వాక్కులను కన్ఫెస్ చేస్తామో, ఎప్పుడైతే వాక్కులను బట్టి దేవుని గణపరుస్తామో, ఎప్పుడైతే దేవుని ఉద్దేశాన్ని బట్టి మనం నడిపించబడటానికి ఇష్టపడతామో, అప్పుడు ఆటోమేటిక్ గా నీకు రావాల్సిన ఆశీర్వాదాలు ఆకాశపు వాకిళ్ళు తెరిచి పట్టజాలని విస్తారమైన దీవెనలు నీ మీద, నీ పరిస్థితుల మీద కుమ్మరింపజేస్తాడు. హల్లెలూయా. ఎలా కుమ్మరింపజేస్తాడు? హగ్గై 2వ అధ్యాయము 6వ వచనం. ఒళ్ళు ఒకసారి కంపింపజేస్తాడంట.
నీ నిమిత్తం ప్రజలని కంపింపజేస్తాడు. నీ నిమిత్తం ప్రజలకు బుద్ధి చెప్పడానికి, అంటే మన ఇంట్లో వాళ్ళని అవ్వచ్చు, బయట వాళ్ళని అవ్వచ్చు, పరిస్థితులు అన్నింటిలో నిన్ని ఎవరి ద్వారా ఆశీర్వదించాలో వాళ్ళని కంపిస్తాను అంటున్నాడు. కంపింపజేయడం అంటే భయపెట్టిస్తాను, లేకపోతే బుద్ధి వచ్చేటట్టు చేస్తాను అని అర్థం. హల్లెలూయా. సో అలా చేసినప్పుడు ఏమంటా, నేను అన్య జనులందరినీ కదిలింపగా జనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఆమేన్. ఇక్కడ ఫినాన్షియల్ స్టేటస్ ఉందండి, ఓకేనా, స్పిరిచువల్ స్టేటస్ ఉంది. కాబట్టి ఆధ్యాత్మికంగా, శారీరకంగా మనం దీవించబడటానికి ఈ వాక్యము చాలా ఇష్టకరంగా ఆస్వాదించాలి. హల్లెలూయా. అవును, ఈ వాక్య ప్రకారం లేఖన వచనాలన్నిటిలో దేవుడు చెప్పినట్టుగా ఇతరులకు ఇష్ట వస్తువులు నాకు ఇష్టమైతే అవి నా దగ్గరికి వచ్చును గాక. ఆమేన్. ఇతరులకు ఇష్టమైన వస్తువులు కావచ్చు, ఇతరుల యొక్క ధనం అవ్వచ్చు, దేవుని పని చేయడానికి కావాల్సిన సమృద్ధి నాకు అనుగ్రహించబడును గాక. సో మనం ఎప్పుడైతే వాక్యాన్ని తీసుకుని కన్ఫెస్ చేయడానికి ఇష్టపడతామో, వాక్యాన్ని బట్టి నడిపించబడడానికి మనం కోరుకుంటామో, ఆటోమేటిక్ గా దేవుడు మనల్ని అన్ని విషయాల్లో నింపుతాడంట. ఏమిటితో నింపుతాడంట? ఈ మందిరమును ఆయన మహిమతో నింపుతాడంట. నా దేహము దేవుని ఆలయము కాబట్టి ఆయన మహిమతో నింపాలి. ఆయన మహిమతో నింపాలి అంటే ఆత్మ చేత నింపబడాలి, వరముల చేత నింపబడాలి, ఫలముల చేత నింపబడాలి. అలాగే జ్ఞానము, స్వస్థత, సమృద్ధి కదా, స్నేహితులు, బంధువులు, కుటుంబ యొక్క ఆశీర్వాదాలు అన్ని నీలో నింపబడాలి. ఎందుకంటే నువ్వు పోతున్నప్పుడు నిన్ను పరీక్షించే కన్నులు 10,000 నింటాయి. నువ్వు బోధించినప్పుడు 100 మంది కూడా కనపడకపోవచ్చు, కానీ నీ జీవితాన్ని కొన్ని వేల మంది పరిశీలిస్తుంటారు. కాబట్టి బోధించకుండా అనేకులను రాబట్టాలంటే దేవుని యొక్క మహిమతో ఈ యొక్క మందిరము నింపబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది విమర్శిస్తుంటారు కదా, దేవుడు బిడ్డలు అంటుంటారు, అట్లా ఉంటారు, ఇట్లా ఉంటారు అనేసి. ఇట్లనే ఉండాలని దేవుడు చెప్పడం జరిగింది అంటే తాగు మాత్రపు అలంకరణ కలిగి ఉండాలి అని అన్నాడు. అది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా తీసుకుంటే ఆధ్యాత్మికంగా అధికమైన అలంకరణ కలిగి ఉండాలి. అధికంగా కలిగి ఉంటేనే మనం దేవదూతలను కదిలించగలము, దయ్యములను వెరిపించగలం, భయపెట్టగలం, వెళ్ళగొట్టగలం. అంటే నీకు తగినంత మహిమ కలిగి ఉంటేనే తప్ప నువ్వు సాతానును భయపెట్టలేవు. హల్లెలూయా. అలా అని లోకానుసారంగా నేను అన్ని ధరించి లోకంలో మునిగిపోతానంటే నువ్వు సాతానికి ఇష్టడుగా ఉంటావు, కానీ దేవుడికి ఇష్టడుగా ఉండవు. అలా అని నేను ఎప్పుడు వైట్ డ్రెస్ వేసుకోమన్నాడు దేవుడు, అది పిలుపు. అలాని ఇది వేసుకోవద్దు, అది వేసుకోవద్దు, అది కావద్దు, ఇది కావద్దు, అది కూడా పిలిపే. అవునండి. తగు మాత్రంగా ఎస్తేరును అలంకరించడము హేగేకి తెలుసు. సో పరిశుద్ధాత్మను ధరించినందువలన పరిశుద్ధాత్మ దేవుడు మనకి గైడ్ చేసిన విధానాన్ని బట్టి మనం నడిపించబడాలి. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ జ్ఞానం మనకుంటే ఖచ్చితంగా మనము మహిమ చేత నింపబడడం ఎలాగో ఆయనే బయలుపరుస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తని మీ దగ్గరకు పంపినప్పుడు ఆయనే మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. సర్వ సత్యము మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది. నడిపించబడాలి. పరలోక యజమానిని బట్టి మనం నడిపించబడాలి. ఆయన మన తండ్రిగా ఉన్నాడు, మనకి సమస్తాన్ని బయలుపరిచేవాడుగా ఉన్నాడు. రాజులు ఎట్లుంటారండి? రాజులు ఎలా ఉంటారు? ఆయన బిడ్డలుగా ఉంటున్న మనము యాజక సమూహము అని అంటున్నాడు. యాజకుడికి ఒక ప్రత్యేకమైన డ్రెస్ ఉంది నాటి కాలంలో. అవునా? ఏఫోదునే ధరించాలి, దాని మీద 12 రాళ్ళు ఉండాలి, కింద దానిమ్మలు, తర్వాత ఇంకా గంధాడుగా ఉండాలి. అలాగే పరిశుద్ధతను ఆయన ధరించిన ఘటమైన అంటే ఆ రోజే లోపలికి వెళ్తేనే చచ్చిపోతారు. ఒకటి ఈరోజు మనం అంతరంగ పరిశుద్ధత లేకుండా బాహటంగా వస్త్రాలను ధరించడానికి పిలువబడలేదు. పరిశుద్ధతను బట్టి దేవుడు నీకు ఆర్డర్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. నీకు మహిమా వస్త్రాలు ఇచ్చినట్టుగానే లోకానుసారమైన వస్త్రాలను కూడా ధరింపజేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వచ్చేసరికి సమస్తమును దేవుడిలో కొట్టివేయబడింది, నెరవేర్పు జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏం లేదు, ప్రార్థన చేసి తినండి అని చెప్తున్నారు. కానీ అవిశ్వాసి కోసం నీ ప్రవర్తన జాగ్రత్తగా పెట్టుకొని తినకుండా ఉంటే మంచిది అంటాడు అపోస్తలుడు. అలాగే మనుషుల కోసం మనం కొన్ని వ్యర్థమైన వాటిని ధరించకుండా ఉంటే బాగుంటుంది. కానీ సేఫ్టీ కోసము, సెక్యూరిటీ కోసము ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో లాగా మనం ఉండాలి.
హల్లెలూయా. మొన్న ఆర్డినేషన్ అప్పుడు షూ వేసుకొని ఆర్డినేషన్ చేస్తున్నారు అనేసి ఒక మాట విమర్శ వచ్చింది. అప్పుడు నేను సలోమ ఆంటీని అడిగితే లేదు లేదు, చెప్పులు అక్కడ దేవుడు వదిలిపెట్ట అనేది ఏది పాత జీవితాన్ని వదిలిపెట్టని మోషే గురించి చెప్పడం జరిగింది. అన్య దేశాలలో చాలా మంచు ప్రదేశాలలో షూ వేసుకొని కూడా నడవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు దాన్ని ఏమనడం లేదు కదా. చెప్పులు మనకి దేవుడు ఇచ్చిన అధికారమే కాబట్టి అది కాదు, మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి అనేది నేను మళ్ళీ దాని గురించిన విమర్శ వచ్చినప్పుడు దాని గురించిన ఆన్సర్ని నేను తీసుకోగలను. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని విమర్శించినప్పుడు మనం ఎందుకు విమర్శించి పాపం చేయాలి? మనకు అంత టైం లేదు అన్నట్టు బ్రతికేయాలి. ఎందుకంటే అన్యులకు ఇష్టమైన వస్తువులని నీకు తేబడాలంటే దేవుని మహిమ దినదినం నీకు పెరగాలి అంటే 130లో కీర్తన 119:130లో చెప్పినట్టు నీకు వెలుగు వెల్లడి అవుతూనే ఉండాలి, నీ వెలుగు పెంచుకుంటూనే ఉండాలి. ఇదిగో ఒక గంట దేవుని పాటలు చూసుకుంటా ఆరాధించుకుంటా మళ్ళీ ఒక గంట వేసి సీరియల్ చూసినాం అనుకో లెవెల్ అయిపోతుందా? ఏమవుతుంది అప్పుడు? జీరో. మళ్ళా మొదటి స్థానానికి వస్తాం. నీ మహిమ కుచించకపోతుంది, నీ జ్ఞానం నశించిపోతుంది. నీ కన్నులకు వెలుగు ఏంటంటే మత్తయి వార్త 6:22. దేహం నాకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండి నీ దేహం అంతయు వెలుగుమయమై ఉంటుంది. ఆమేన్. నీ దేహమునకు కన్ను దీపమైంది కనుక, వెలుగైంది కనుక నీ దేహానికి అంతటికి ఏమంట? వెలుగైందంట. అంటే ఇప్పుడు నీ కంటిని నువ్వు జాగ్రత్త చేసుకోవాలా లేదా? కంటి ద్వారానే దేవుడు మాట్లాడుతున్నాడా లేదా? కన్ను దేహానికి ద్వారమైంది. ఇప్పుడు ఆది కాండంలో అవ్వ గురించి చూస్తే అది కంటికి రమ్యమైనదిగా కనబడిచిందంట 3వ అధ్యాయంలో. అలాగే ఆహారానికి మంచిది అని తర్వాత అనుకుందంట. అంటే ఈ కన్నులు అనేవి మన జీవితానికి వెలుగునిచ్చేవిగా ఉండాలి కానీ చీకటిని తెచ్చుకునేవిగా ఉండకూడదు. కాబట్టి కొంచెం సేపు సినిమాలు చూస్తా, కొంచెం సేపు వాక్యం చూస్తా, కొంచెం సేపు పాటలు పాడతా, కొంచెం సేపు బూతులు తిడతా, కొంచెం సేపు వాక్యాన్ని వింటా, కొంచెం సేపు ఆ ముచ్చటలు ఈ ముచ్చటలు వింటా అంటూ మన యొక్క సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి కదండి, వినికిడి, దృష్టి, రుచి, శ్వాస, వీటన్నింటి ద్వారా మనము సాతానుకు చెనువు ఇవ్వద్దు. సెన్స్ ఆర్గాన్స్ ఎన్ని ఉన్నాయి మామూలుగా? 5 కదా. విశ్వాసికి 6. దేవునికి స్తోత్రం. మరి జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటే ప్రవక్తలు మీరు. హల్లెలూయా. ప్రవచించాలంటే ఇప్పుడు ఎవరికైనా అస్వస్థత ఉంది, వెంటనే నాకు ఎట్లా తెలుస్తుంది? ఈ రైట్ హ్యాండ్ పెయిన్ ఉందా ఎవరికైనా? ఉందా? సో అది నేను సెన్స్ చేస్తుంటా. ఎంత నొప్పి ఉందంటే అది ఉంటుంటేనే ఏం లేదు, నాకు ఉంటుంటేనే పెయిన్ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు నేమ్ కాలింగ్ అంటారు కదా, ఇక్కడ ఎవరో భుజం నొప్పితో బాధపడుతున్నారంటే అది ఇద్దరు లేస్తారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇదే మాయ మంత్రం కాదు, విల్లింగ్. అర్థమవుతుందా? స్టమక్ పెయిన్ అంటే స్టమక్ పెయిన్, నోరు చేదుంటే చేదు. సో అలా మనకు దేవుడు ఆత్మ నడిపింపు అనుగ్రహిస్తాడు. సో ఈ రిలీఫ్స్ లోకి మనం వెళ్ళాలి అంటే we need to రిలీజ్ వర్డ్. ఎక్కువగా వాక్యాన్ని మనలోకి నింపుకుంటూ ఈ వాక్య ప్రకారం నేను దీవించబడాలి, ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగుతుంది. కాబట్టి నా కన్నులు వెలుగుగా మార్చబడాలి దేవా ఈ సంవత్సరం. ఏం మార్చబడాలా? వెలుగుగా. అందరూ భూమి మీదనే బతకాల కానీ భూమి మీద కాదు, భూమిని మెయింటైన్ చేయాలా, పరలోకాన్ని మెయింటైన్ చేయాలా. హల్లెలూయా. పెళ్ళైన వాళ్ళు అత్త ఇంటిని మెయింటైన్ చేయాలా, పుట్టింటిని మెయింటైన్ చేయాలా. అట్లా ఇప్పుడు మనం ప్రభు చేత సంచకరువు ఇచ్చిన వంశావళిలో ఉన్నాం. అంటే ఆయన వధువు సంఘం లాగా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంచకరువు ఇవ్వడం జరిగిందంట. ఏమని? ప్రభు వస్తే ఆయన వధువు కన్యకగా ఎత్తబడాలని. ఆమెన్. అంటే ఈరోజు అందరం మనం ముద్రించబడిన వాళ్ళమా కాదా? ముద్రించబడిన వాళ్ళం. యు ఆర్ స్పెషల్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. చెప్దామా? ఐఎమ్ స్పెషల్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. నేను చాలా చాలా స్పెషల్ అని చెప్పండి వాళ్ళకి, చెప్పిన వాళ్ళకి.
నువ్వు స్పెషల్ ఏమో, నేను స్పెషల్ 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 స్పెషల్. హల్లెలూయా. ఎందుకంటే భూమిని తలకిందులు చేయడానికి నన్ను పిలుచుకున్నాడు దేవుడు. ఆమేన్. భూమిని తలకిందులు చేయడానికే కాదు, అనేకులను స్వస్థపరచడానికి, అనేకులను ఆదరించడానికి, అనేకులను విడిపించడానికి అని చెప్తున్నా. హల్లెలూయా. ఎస్, మన ద్వారా దేవుడి యొక్క మహిమ ప్రచురించబడును గాక, మన ద్వారా దేవుడికి ఘనత వచ్చును గాక, మన ద్వారా ఆయన రాజ్యం ఇంకా అధికముగా విస్తరించబడును గాక, ఆయన చిత్తం నెరవేర్చు బలశాలులుగా మన ముందుము గాక. అవును, ఇప్పుడు మనం ఒక పాట పడుకున్నాం కదా, నా చేతి వేలకు సమరము నేర్పెను నా గుండెకు. చేతి వేలకు సమరం నేర్పినాట. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు చేతి వేలు కదులుతున్నప్పుడు వాటిని శాసిస్తున్నామంట. వేటిని శాసిన? నీ కంటికి కడప, నీ చెవికి వినపడని వాటిని నువ్వు శాసిస్తున్నావు. కాబట్టి నీ చేతి వేలు కదులుతున్నప్పుడు కదలనివ్వండి. నీకు లాఫింగ్ అనే ఎండింగ్ వచ్చినప్పుడు నవ్వేసేయండి. నువ్వు డాన్స్ చేయాలనుకుంటున్నప్పుడు డాన్స్ చేయండి. అయితే ఇది రహస్య స్థలంలోనే జరగాలి. నేను వచ్చి రోడ్డు మీద డాన్స్ చేస్తా అంటే రాళ్ళతో కొడుతుంది, జాగ్రత్త. అవునా? డాన్స్ అంటే ఏంటిది? బట్టలు ఇప్పుకొని ఎగలాడడం కాదు. అభిషేకం వచ్చిందని మన వస్త్రాలు పక్కకి వెళ్ళిపోతుంటే కూడా పట్టించుకోకుండా ఉండడం కాదు. దేవుడి యొక్క ఆత్మ చాలా క్రమమైన ఆత్మ. కాబట్టి మనం ఆత్మలో నడిపించబడుతున్నప్పుడు, మనకు ఉద్యోగం వచ్చినప్పుడు ఆ వెంటనే ఆ యొక్క ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేయడం వలన ఒక కార్యం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ కార్యాన్ని పొందుకోవడానికి ఆ టైంలో నువ్వు బిగపెట్టడం వలన నువ్వు దేన్ని పొందుకోలేవు. కానీ ఆ సమయంలో నువ్వు ఆ యొక్క మహిమను బట్టి కదిలించబడడం వలన విల్ గెట్ ఆన్సర్స్. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఒక్క దినం 1000 దినములతో సమానం ఎందుకు అవుతుందంటే, ఒక జ్ఞానాన్ని మనం ఆస్వాదించినప్పుడు, ఆ జ్ఞానం మన జీవితాలలో వెలుగునివ్వడం వలన, ఆ జ్ఞానం వలన అజ్ఞానము మనలో నుండి వెడలిపోతుంది. అపవాదికి చోటు లేకుండా మన హృదయాలలో, మన తలంపులలో, మన జీవములో ఇంకా అధికమైన శక్తి ఇవ్వబడడం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫెయిత్ తో ఎస్ గాడ్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఆమెన్. అంతే. దేవుడు నిన్ను దీవించును గాక అంటే చాలు, దీవించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలా దీవించబడమే దేవుడి యొక్క కృప, ఆశీర్వాదం అయింది. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1:14 తీసి చదువుదాం. మరి ఎప్పుడైతే దేవదూతలు మనతో ఉంటారో, నువ్వు మాట్లాడే ప్రతి మాట క్యాచ్ చేస్తారు. దయ్యాలు క్యాచ్ చేస్తాయి, దేవదూతలు క్యాచ్ చేస్తాయి. కాబట్టి హెబ్రీ 1:14 ప్రకారం దేవదూతలు మనతో ఉన్నారు. దయ్యపు దూతలు అంటే పడిపోయిన దేవదూతలు కూడా ఉన్నారు. సో వీళ్ళు మన మాటను క్యాచ్ చేసినారంటే చెడు జరుగుతుంది. మంచి దూతలు క్యారీ చేస్తున్నారంటే వెళ్ళి మంచి చేసి వచ్చేంత వరకు వాళ్ళు యుద్ధం చేసి జయమును మీకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. మనం అనాలా, ఇప్పుడు డిఎస్సిలో ఒక జాబ్ నాది, అంతే. ఒకటే జాబే, అన్నొద్దు నాకు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం అలా కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక్క జాబ్ కోసము చాలా యుద్ధం జరుగుతుంది. వేరే వాళ్ళు వచ్చి కాంపిటీషన్ ఎక్కువ ఉంది, నీకు రాదేమో అనేసి ఇక్కడున్న దేవదూతలు కాకుండా పడిపోయిన దురాత్మని మనకు వేరే వ్యక్తుల ద్వారా ప్రేరేపించినప్పుడు, అవునా అయితే నాకు రాదా, సరేలే ఈసారి కాకుంటే నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తా, అట్లా అనకూడదు. కళ్యాణికి వాళ్ళన్నా ఆడసలు బాబా నీకు అంటే ఇట్లా అన్నాడక్క, నన్ను చదవని అంటే, నువ్వు చదివినా చదవకపోయినా జాబ్ పొందుకుంటావు, చిన్నపిల్లల మినిస్ట్రీ నువ్వు కంటిన్యూ చేస్తావు అన్నాను. అవునా లేదా కళ్యాణి? ఎస్. ఈరోజు నంబర్ 1 పొజిషన్ లో వాళ్ళ యొక్క ఏమంటారు దాన్ని, కోచింగ్ సెంటర్. అవునా, నంబర్ 1 పొజిషన్ లోకి తీసుకొచ్చినాడు ఆ కోచింగ్ సెంటర్. ఆ పాపకు నడుములు వచ్చేవి, హెల్త్ ఇష్యూస్ ఉండేవి, అయినా కూడా ఈరోజు దేవుడు ఒక ఉన్నత స్థితిలో పెట్టేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి శ్వేత డిఎస్సిలో రానైనా నీకు స్పోర్ట్స్ కోటా కింద వేరే దాంట్లోనే జాబ్ వస్తుంది అన్నాను. కాకపోతే దేవుడి కృపను బట్టి ఆ పాపకు ఈ సంవత్సరం జాబ్ ఇచ్చినాడు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కి జాబ్ ఇచ్చినాడు. హల్లెలూయా. ఇప్పుడు నెక్స్ట్ ఎవరికి జాబ్ రావాలా? నాకే. ఎస్, నాకే. నీకే అని చెప్పుకోవడం వలన దేవదూతలు నీ జాబ్స్
నీ కోసం ఏం జాబ్ రావాలో ఆ డోర్ ఓపెన్ చేస్తాడు అంతే. డిఎస్సీనే కాదు కదా మన జీవితము. అందరు బీడే చేసినారా ఏమన్నానా, మళ్ళీ ఇంజనీర్ వాళ్ళు ఏం కావాలా? సో మనకి డిఫరెంట్ డోర్స్ ఓపెన్ అవ్వాలి, డిఫరెంట్ వేస్ ఓపెన్ అవ్వాలి. అందరికి ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగం లేని వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి ఇప్పుడు, అవునా? మ్యారేజెస్ కావాలంటే ఏం చేయాలా దేవుడు? మ్యారేజెస్ కావాల్సిన డోర్స్ ఓపెన్ చేయాలి. ఆమేన్, హల్లెలూయా. yes, God going to do great things in our life అండి. ఆయన చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన చేసే దేవుడుగా అన్నాడు. ఆమేన్, ఆమేన్. ఈ 2025లోనే నీకు ఆ క్షేమకరమైన గడియలు ఓపెన్ అయినాయని చెప్తామా? పక్క వాళ్ళకి చెప్పండి. 26లో ఏమో జరుగుతుందని కాదే, 25లోనే స్టార్ట్ అయింది ఆ అదృష్టం అని చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రభు చెప్తున్నాడు 25లో యు ఆర్ ఎలిజిబుల్ టు రిసీవ్ బ్లెస్సింగ్స్. ఆమె నేను న్యూ ఇయర్ మెసేజ్ చెప్పడం లేదు. న్యూ ఇయర్ కావాల్సిన సిద్ధపాటు ఏంటి అంటే డిసెంబర్ లోనే ఆరంభమైందని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ దట్ వన్ ఓన్లీ. అంటే ఈ రోజు 10 లేదా 1 నుండి 5 వరకు తెలియదు. అగాధ స్థలంలో నుండి నేను నీకు మొదలుపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవిలోకి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూసినాయి కదా. ప్రభువా, ఎవడు నిలవగలడు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ వద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు దావీదు మహారాజు. ఎక్కడి నుండి మొర పెడుతున్నాడంటే అది అగాధ స్థలంలో నుండి నేను నీకు మొర పెట్టుచున్నాను. అగాధ స్థలంలో అంటే యోనాను కూడా తీసుకొచ్చింది. మరి నా ప్రార్థన ఆలకించుము, నీ చెవి ఎక్కి నా ఆర్తధ్వని విను. హల్లెలూయా. ప్రార్థన ఆలకించు దేవా, నీ చెవి ఎగ్గు దేవా అని అంటున్నాడు. అయితే ఇక్కడ మళ్ళా మనం ఒక వచనం చూసుకున్నాం కదా, 119లో 131 ఏమనుంది, 32 అనుకుంటా. అక్కడ నీ నామమును ధరించిన వారికి నువ్వు మేలు చేయటకు నా వైపు తిరుగు అని అంటున్నాడు. అంటే నీ వాక్యమును ధరించిన వారమే ఆయన నామమును ధరించిన వారు. ఆ వెలుగు మనలో ఉంది కాబట్టి ఈ రోజు నీ కొరకు ఖచ్చితంగా తిరిగే సంవత్సరము 2026. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? డిసెంబర్ లోనే స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. సో ఆల్రెడీ స్టార్ట్ అయిన ఆ సమయంలో నడుస్తున్నాం కాబట్టి అది స్టాప్ కాకూడదు. స్టాప్ కాకూడదు అంటే ఏం చేయాలా? నీ కన్నులు, నీ చెవి, నీ యొక్క ఉద్దేశాలు అన్ని, సెన్స్ ఆర్గాన్స్ అన్ని దేవుని నమ్మాలి, నమ్మేటట్టుగానే నడిపించబడాలి. అపశృతి మన జీవితంలో ఉండకూడదు. హల్లెలూయా. అవిశ్వాసం నిన్ను ఏలడానికి వీల్లేదు. హల్లెలూయా. మరి దేవుడు మనల్ని దర్శించును గాక, దేవుడు మనల్ని ఉద్దేశించి ఉద్ధరించును గాక. మరి ఇక్కడ యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఎవరి కోసం కనిపెడుతున్నావు? దావీదు మహారాజు కనిపెట్టినట్టుగా ఇన్ని రోజులు కనిపెట్టిన నీ పరిస్థితులలో నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటున్నా. నీ డిజైర్ ని ఈ రోజు ఆ మాటను బట్టి దేవుడు ఉద్దేశపూర్వకంగా దీనించి దర్శించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి రోమా 10:8 చూడండి. రోమా 10 అదేమని చెప్పుచున్నది, వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. ప్రకటించు విశ్వాస వాక్యమే మన జీవితంలో ఉండాలి, ప్రకటించేదిగా ఉండాలి. ప్రకటించేదిగా ఉండాలంటే ఎవరికి చెప్తున్నావు? నీ కంటికి కనబడని యుద్ధం ఉంది కాబట్టి, నీ కంటికి కనబడడం లేదు, చెవికి వినపడడం లేదు, అది అగమ్య గోచరంగా ఉన్నాయి కాబట్టి వాటికి నువ్వు చెప్పాల్సిందే. నువ్వు నోరు బాగా తెరుము, దాన్ని నేను నింపుతాను అని అన్నాడు. ఎట్లా తెరవాలంట? అంటే వాళ్ళు తెరిస్తే దోమలు పోతాయి, అట కాదు. ఎట్లా? నా దేవుడు సజీవుడు, సజీవుడైన దేవుని నామంలో సమస్తమును సమకూడి జరుగును కాక. నా దేవుడు క్షేమమును ఇచ్చే దేవుడు, నేను వర్ధిల్లుటను బట్టి ఆయన సంతోషించే దేవుడు కాబట్టి నేను వర్ధిల్లుట ఆరంభం అగును గాక. వర్ధిల్లి ఉన్న దాంట్లో ఇంకా అధికముగా వర్ధిల్లుదును గాక. హల్లెలూయా. నా సంపాదన నాకు మిగులుబాటు అగును గాక. నా జీవితంలో నేను అప్పిచ్చువారనుగా అవుదును గాక. అప్పిచ్చువారనే వాగ్దానం నెరవేరాలంటే సంపాదన మిగాల. ఏ సంపాదన నా జీవితంలో నువ్వు
అధికంగా నిలబడుటకు ప్రయాస కలిగి ఉండుగాక. సంపాదన అనేది ఏంటిది? దేవదూత. హల్లెలూయా. మనీ అనేది ఒక దేవదూత, అవునా అండి? శాపం అనేది ఒక దేవదూత, అస్వస్థత అనేది ఒక పడిపోయిన దురాత్మ. సో అలా ప్రతి దానికి ఒక నేమ్ ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఆయనతో కూడా మనం జీవింపజేసినాడట. ఇదిగో వెలుగును ప్రజ్వలింపజేసినప్పుడు దాన్ని మన చెవులతో వినాలి, కళ్ళు బ్రైట్ అయిపోవాలి. హల్లెలూయా. హృదయము సింహాసనాసీనుడుగా ఉన్న దేవుడిని స్తుతించే రీతిగా మారిపోవాలి. నెక్స్ట్, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగాను చేసి శిలువ చేత దేవోత్సాహముతో వారిని పట్టి బాహటముగా వేడుకకు తెచ్చినాడంట. ఎవరిని? ప్రధానులను అధికారులను అందరినీ. అలాగే ప్రతి ఒక్క మోకాలు ఆయన నామంలో ఒంగును గాక అని ఉంది కదా. ఎందుకు అంటే అన్ని నామముల కంటే పైనామం కలిగిన యేసు నామంలో మనం బ్రతుకుతున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి, యేసుక్రీస్తు యొక్క నడిపింపును బట్టి మనము దీవించబడాలి. ఆయన నార్మల్ వ్యక్తి కాదండి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అద్వితీయ ఏకైక కుమారుడు. ఆయన సర్వశక్తిమంతుడు కదా. మరి సర్వోన్నతమైన స్థలంలో ఆయన మాత్రమే మహిమ నొందే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన దీవించాలని నిన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా నీకు దీవెన ఆగదు. యాకోబును దీవించాలి అనుకున్నాడు కాబట్టి యాకోబుని దీవించేంత వరకు వదలలేదు. ఆయన చేపట్టి నడిపించినాడు. దావీదుకు శాశ్వతమైన కృప చూపిస్తాను అన్నాడు కాబట్టి దావీదుకు శాశ్వతమైన కృప చూపించడం ఆపలేదు. హల్లెలూయా. అలాగే మనల్ని కూడా కృప వెంబడి కృప ఆవరించును అనే నూతన సంవత్సరంలోకి వస్తున్నాం కాబట్టి కృప వెంబడి కృప మనల్ని ఆవరించును గాక. మరి ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. బేతరోసం లీఖబాసా కరి కరి నరి దోరు రహా రహస దరి కరినర తప్పిస్తూ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకు అన్న సన్నిధిని ఇక్కడ కుమ్మరింపచేయండి, నీ కృప ఇక్కడ కుమ్మరింపచేయండి దేవా. Release your grace, release your abundance, Lord. Release your favor for us, Lord. నీకు వందనాలు. హతార సదరి దరి దరి కరిందర లీమా మా 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 రీ దర బబ 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 రీ కందర దండి స్తోత్రం. ఒక్కొక్కరిని నేను ప్రసన్నత విడుదల చేస్తున్నాను ప్రభా. నిలిచిన అధికారాన్ని బట్టి నీ సన్నిధి విడుదల చేస్తున్నాను, నీ మహిమను విడుదల చేస్తున్నాను. ఓ రే జల లహక రషీల దోర తాందర లీమ సహద రేద రీద నీ కరందర దండి స్తోత్రం. Yes, my Jesus, thank you, Jesus. Release your presence, Lord. Release your presence, release your presence, release your abundance, Lord. Release your grace. I release the mighty Thank you, Jesus. Thank you, Jesus. Thank you. శీల మండల అనుభవము చాలనయ్యా, మోగాల అనుభవము నీకుమయ్యా. అందరం అడుగుదాం. శీల మండల అనుభవము చాలనయ్యా, మోగాల అనుభవము నీకుమయ్యా. మొలరోజు అనుభవము చాలనయ్యా, మొలరోజు అనుభవము చాలనయ్యా. లోతునకు నడిపించుము, నన్ను లోతునకు నడిపించుము. దైవాత్ముడా, పరిశుద్ధాత్ముడా, మా మధ్యలో దేవా, మా మధ్యలో. Yes, my Lord.
పరిస్థితులు ఎలాంటివైనా అవి నెరవేర్పులోనికి వచ్చును గాక. స్థితిగతులు ఎంత డిఫికల్ట్ అయినా అద్భుత కార్యాలు చూసుకోవాల్సిన ద్వారా తెరవబడును గాక. సమాధానముగా కన్న కటాక్షం బట్టి వర్ధలింప చేయుదురు గాక. మన క్షేమకరమైన ఆనవాళ్ళుగా మేము మార్చబడుదుము గాక. మీకు మహిమను తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని మార్చివేదురు గాక. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడుగా నిలబడుతున్న మీరే మాకు చాలిన దేవుడు అని ఇదిగో మా దేవుడుగా మీరు ఘనత నొందుదురు గాక. నీవు ఈ ప్రార్థన ఈ యొక్క ఆరాధనను అంగీకరించి అభివృద్ధి ప్రతి ఒక్కరి విషయాలలో అద్భుతమైన ద్వారాలు తెలుసు ఆశీర్వాదాన్ని వెదజల్లి దీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అంగీకరించి అభివృద్ధి దీవించి దర్శించుదురు గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.